ఒకటి నుంచి కూడా 10 వచనాల వరకు మన మధ్యలో ఉన్నటువంటి హవిల మనకు చదివి వినిపిస్తుంది. బిడ్డ ముందుకు వచ్చి 468 పేజీ 34 కీర్తన 1 నుంచి కూడా 10 వచనాలు. మొదటి వచనాన్ని సహోదరి చదివి వినిపిస్తుంది. తర్వాత వచనాన్ని మనం అందరం కూడా బిగ్గరగా ఏకీవించి చదవటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నింటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు చదవబడిన కీర్తనను చదివి వినిపించిన బిడ్డను ఏకీవించిన మళ్ళను దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మన పౌర స్థితి పరలోకమందుందని అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చాలా చదవబడినటువంటి లేఖన భాగాల్లో
కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, మనము మన యొక్క రక్షకుని కొరకు లేదా పరలోకమందు ఉన్నటువంటి పౌరస్థితి కొరకు కనిపెట్టుకుని ఉన్నాము అని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 2024 సంవత్సరాన్ని దాటుకుని 2025లోనికి ప్రవేశించినటువంటి మనము మన యొక్క అనుదినమైనటువంటి జీవితాలలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా కనిపెట్టుకుని ఉండేటటువంటి వారిగా ఉండాలి. మానవ జీవితంలో ప్రతిదానికి కూడాను కనిపెట్టుకుని ఎదురు చూసేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. అందుకనే మన పౌరస్థితి పరలోకమందు ఉంది. ఒకానొక రోజు రాబోతూ ఉంది. దట్ డే వి విల్ బి గెట్, ఆ రోజు మేము పొందుకోబోతున్నాం. అంటిల్ ఫర్ ద రిసీవ్ దట్ వన్ వి హార్ బిహోల్డ్ దట్ వన్ అన్నాడు. దాని కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాము అని ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. మరి నిజముగా మన జీవితాల్లో కనిపెట్టుకుని దేనినైనా పొందుకునేటటువంటి వారిగా ఉండాలి. కనిపెట్టుకుని ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చాలా మంది వాగ్దానం పొందుకున్న వారు ఉన్నారు, వాగ్దాన నెరవేర్పును అనుభవించుకున్న వారు ఉన్నారు, కొంతమంది ప్రార్థించిన వారు ఉన్నారు, ప్రార్థన ఫలితాన్ని పొందుకున్న వారు ఉన్నారు. కానీ అన్నీ కూడా అన్ని సమయాల్లో ఒక్కసారిగా జరగలేదు. కొన్ని ప్రార్థించినటువంటివి కొంత ఆలస్యమైన సందర్భాలు ఉన్నాయి, ఆలస్యమైన వాగ్దానం సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతి విషయంలోనూ కూడా వారు ఏం చేశారంటే, ఇదిగో దానిని పొందుకున్నట కొరకు ఎదురు చూసినటువంటి వారిగా లేఖన గ్రంథంలో మనకు కనపడతా ఉంది. ప్రతి విషయంలోనూ కూడా కనిపెట్టుకుని ఉండేటటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి లేఖన భాగంలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రాముఖ్యంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలా మనం కనిపెట్టుకుని ఉండేటటువంటి వారిగా ఉండాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. ఏ రీతిగా మన జీవితాల్లో కనిపెట్టుకుని ఉండాలి, ఎలా కనిపెట్టుకుని ఉండేవారిగా ఉండాలని లేఖన భాగాలు ప్రయత్నం చేస్తున్నాయి. లేకపోతే లేఖన భాగాల్లో ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు. మనము కూడా ఏ రీతిగా కనిపెట్టుకుని ముందుకు కొనసాగాలో కొన్ని విషయాలు ఈ నూతన సంవత్సరంలో ఏ రీతిగా కనిపెట్టుకుని ఉండాలి. ప్రార్థించిన ప్రార్థన కొరకు కానీ, తీసుకున్న వాగ్దాన నెరవేర్పు కొరకు కానీ, పొందిన వాగ్దానాల కొరకు కానీ, చేసుకున్న తీర్మానాల కొరకు కానీ, లేదంటే అడిగిన సహాయం కొరకు కానీ, అడిగిన ఆరోగ్యం కొరకు కానీ, అడిగిన ఉద్యోగం కొరకు కానీ, లేదంటే మన జీవితాల్లో ఏ రీతిగా మనం అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి సంఘానికి లేదా పత్రిక చెప్పినట్లుగా ఏ రీతిగా మనం కనిపెట్టుకుని ఉండాలో కొన్ని విషయాలు, ఏ రీతిగా మనం ఎదురు చూసేవారిగా ఉండాలో 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఎలాగ మనం కనిపెట్టుకుని ఉండాలంటే, సహనముతో కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి అంట. కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, కీర్తన గ్రంథము 40వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 40 వర్సెస్ 1. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుని, చాలండి భక్తుడు తెలియపరుస్తున్నాడు కదా, యెహోవా కొరకు మనం ఎలాగ కనిపెట్టుకుని ఉండాలి అంటే, మనము సహనముతో కనిపెట్టుకుని ఉండేటటువంటి వారిగా ఉండాలి అని. సహనము కలిగి కనిపెట్టేటటువంటి వ్యక్తులుగా మన జీవితాల్లో ఉండాలి. ప్రార్థన చేసావు, ప్రార్థించినటువంటి వెంటనే నాకు జవాబు రావాలి అనటం అది సరైనటువంటి క్రమమో కాదు. దాని కొరకు సహనముతో నీవు ఎదురు చూడాలి. ఒకసారి దానియేలు అనేటటువంటి భక్తుడు ఆల్సో ఆయన కూడా ప్రార్థన చేసాడు. ప్రార్థించిన వెంటనే జవాబు రాలేదు, కొంత ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా ఆయన కనిపెట్టుకుని
ఉన్నాడు. ఆ ప్రార్థనకు జవాబు తెచ్చినటువంటిది కూడా దేవుని దూత అయినా సరే దాని కొరకు ఆయన కనిపెట్టుకుని ఎదురు చూశాడు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు కదా, యెహోవా కొరకు, యెహోవా సన్నిధిలో నేను చేసినటువంటి ప్రార్థన కొరకు ఎలాగ కనిపెట్టుకుని ఉన్నానంటే సహనముతో నేను కనిపెట్టుకుని ఉన్నాను. ఈరోజు మనము కూడాను ఈ 2025వ సంవత్సరంలో దేని కొరకైతే ప్రార్థన చేసామో we should have a patience to get that one. మన జీవితాల్లో దాన్ని పొందటానికి సహనము కలిగినటువంటి వారిగా ఉండాలి. మరి నిజమే, మన జీవితాల్లో సహనముతో కనిపెట్టినటువంటి తర్వాత మరి నిజముగా మరి మన జీవితాల్లోనూ కూడాను మరి దేవుడు గొప్ప మేలులు గొప్ప కార్యాలను తప్పకుండా జరిగిస్తాడు. ప్రతి విషయంలోనూ కూడాను ప్రార్థించిన తర్వాత దాని కొరకు కొంత సహనముతో ఎదురు చూడటం అనేటటువంటిది మంచిది. ఒకసారి అపోస్తలుడైనటువంటి పేతురుకు యేసు ప్రభువు చెబుతాడు, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి కొన్ని వచనాలు చూస్తే యేసు ప్రభువారు కపెర్నహూము మరి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు కొంతమంది సుంకపు గుత్తదారులు వచ్చాయా, అదేమిటి మీ యేసు ప్రభు జనాభా లెక్కల్లో లేడా, ఆయన మాత్రం ట్యాక్స్ కట్టడా, ఆయన కూడా ట్యాక్స్ కట్టాలి కదా, మరి ఏమిటి అన్నప్పుడు ఆయన అంటాడు, ఇదిగో పేతురు, మరి మనము కూడా సుంకం కట్టవలసిన వారమే కదా, అలాగే కడదాము. నీవు గాలము తీసుకుని సముద్రమునకు వెళ్ళి గాలం వేయి, మొదటగా ఏ చేప పడిద్దో దాని నోరు తెరువు, దానిలో ఒక షెకెము ఉంటుంది, నీకు ఒక అరషెకెము నాకు ఒక అరషెకెము ట్యాక్స్ కట్టమంట. పేతురు అందులో చాలా ప్రావీణ్యుడు, జాలరి అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళి వల వేసేసిన వెంటనే చేప పడలేదు. ఒకసారి గాలం వేసినటువంటి తర్వాత ఆ గాలంలో చేప పడే వరకు కూడా సహనంతో ఏం చేయాలి, ఎదురు చూడాలి. ఇప్పుడు ఆయన చూడండి, చేపలు పట్టే వారి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, మాట్లాడొద్దు అంటారు. ఏమైందంటే వాళ్ళు అంటారు, చేప వెళ్ళిపోద్ది, దానికి మాటలు వినపడతాయి. నీళ్లు చెదురు మొదురుగా ఉండకూడదు, సౌండ్ వినపడకూడదు, అది దగ్గరికి వస్తుంది, కదిలిస్తుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఈయన వేసినటువంటి ఆ గాలమేమో సముద్రంలో ఒడ్డునేమొస్తుంటాయి, అలలు వచ్చి నెడతా ఉంటాయి. అయినప్పటికీ కూడాను ఈయన సహనముతో ఆ గాలం పట్టుకుని అక్కడే కూర్చుని ఉన్నాడు. ఎందుకనంటే ప్రభు వారు చెప్పాడు, ఆయన చెప్పిన పని చేయాలి. ఇదిగో ఆయన చెప్పినట్లుగా చేస్తే ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు షెకెము వస్తుంది, అది మేము ట్యాక్స్ కట్టాలన్నటువంటి ఒక విధేయతతో ఆయన ఏం చేశాడంటే సహనంతో ఆయన ఏం చేశాడు, అక్కడే కూర్చుని ఉన్నాడు. కొంత సమయం అయిన తర్వాత అనుకున్నట్లుగానే ఒక చేప వచ్చి పడింది ఆ గాలానికి. దాన్ని ఒడ్డుకు లాగిన తర్వాత దాని నోరు తెరిస్తే దానిలో ఒక షెకెము ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఈ 2025 సంవత్సరంలో షెకెము లాంటి మేలులు పొందుకోవాలి అనగా మనము కూడా పేతురు వలె, కీర్తనకారుడు వలె సహనముతో ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలి. కొన్ని చిరాకులు కలుగుతాయి, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కొన్ని ఒత్తిళ్లు కలుగుతాయి, కొన్ని బాధలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా మనము ఎలాగంటే సహనముతో వెయిట్ చేసేవారిగా, సహనముతో కనిపెట్టుకునేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి. సహనముతో కనిపెట్టలేనప్పుడు మన జీవితాల్లో మనం అనుకున్నటువంటివి అన్నీ కూడాను తారుమారైపోతాయి. మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది, ఒకటి తలపెడితే మరొక నష్టము కలిగింది. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, మనము సహనముతో కనిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. మన అనుదిన జీవితాల్లో సహనము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకసారి ఒక సంఘంలో ఒక కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ అమ్మాయి వివాహం కొరకు 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే 4వ సంవత్సరంలో ఒక సంబంధం వచ్చింది. చక్కగది ఎన్ఆర్ఐ సంబంధం అన్నారు, అంత బాగుంది. అయితే అది సావుకుడికి చెప్పినప్పుడు సావుకుడు అన్నాడు కదమ్మా, ఎంత ఎన్ఆర్ఐ సంబంధం అయినా
మనం వెంటనే ఓకే చెప్పకూడదు, మనం ప్రార్థిద్దాం, కనిపెడదాం, ప్రభువు ఇచ్చినటువంటి మార్గాన్ని బట్టి నడుద్దాం అన్నారు. అది ఒక వారం అయింది. పాస్టర్ గారమ్మా ఇక ఏమీ దేవుడు బయలుపరచలేదు, కొద్దిగా ఏదో ఒక సూచన ఇస్తాడు అందరు. 2 వారాలు అయింది, 3వ నెల అయిపోయింది. ఇక కుటుంబానికి ఏమొచ్చిందంటే ఎక్కడ సంబంధం క్యాన్సిల్ అయిపోద్దో, ఎక్కడ సంబంధం వెనకపోద్దో, మళ్ళా ఇటువంటి సంబంధం దొరకదేమోనని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారికి తెలియకుండా ఆవిడికి సంబంధించిన పుట్టూరులో ఈ పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్లు అక్కడ పాస్టర్ గారికి ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సంఘస్థులకు కానీ సేవకుడికి కానీ ఏమీ తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారు, ఎదురు చూద్దాం, కొంత సహనము పట్టు అంటున్నారు. వాళ్ళకి సహనంగా ఉండే అంత ఓపిక లేదు. ముందు పెళ్లి చేసేయాలి, మంచి సంబంధము వచ్చింది. తర్వాత ఆ వివాహం కూడా వీళ్ళకి తగ్గ రీతిగా మంచి ఆ ఎన్ఆర్ఐ సంబంధం అని వీళ్ళకి తహక్కు మించినటువంటి డౌరీ ఇచ్చి ఆ ఇవ్వటాలన్నీ ఇచ్చి మ్యారేజ్ అనేది ఏర్పాటు చేశారు. మ్యారేజ్ అనేది ఏర్పాటు చేసి మ్యారేజ్ అక్కడ జరిగిపోయింది. జరిగిపోయినటువంటి తర్వాత ఇక్కడ మ్యారేజ్ అంతా అయిపోయాక రిసెప్షన్ ఇక్కడ పెట్టుకున్నారు. అమ్మాయి ఇంటి దగ్గర పెట్టుకుని సేవకుడు చెప్పారయ్యా, మరి మాకైతే తెలీదు, వివాహం రోజు వరకు అదంతా గందరగోళ వాతావరణంలో మా అమ్మగారు జరిగించేశారు. అయ్యగారు మీరు మమ్మల్ని క్షమించాలి, మాకైతే అసలు ఇష్టం లేదయ్యా, మరి ఏం చేస్తాం, పరువు పోకూడదుగా, మళ్ళా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అంటారు, అందుకోసం ఇక్కడ మేము రిసెప్షన్ పెట్టుకున్నాం అయ్యా, మీరు తప్పుగా అనుకోకుండా రావాలా, అది ఇదని కలబుల్లి మాటలు చెప్పింది. బైబిల్లో ఒక మాట ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనం దేవుడిని మోసం చేయాలనుకుంటే కుదరదు, సేవకుని మోసం చేస్తుంది. సరేనమ్మా, దాని ఏముంది, నాకు అలాంటిది ఏం లేదు తల్లి, ఇక్కడ అన్ని విధాలా జరిగిన పెళ్లి నేను చేసేది ఏం కాదు, ఆ పెళ్లి ఫీజు నేను తీసుకునేది కాదు, నీ ఇంట్లో ఒక కుటుంబ ప్రార్థన నేను పెట్టేది, అదేది ఇప్పుడే జరుగుతుంది కదా, ఎప్పుడైతే ఏమైంది, అది ఏ రోజైనా నా చేతుల మీదుగా జరగాల్సిందిగా వస్తానని వెళ్ళా. సంఘం అందరూ కూడా షాక్ అనమాట. అసలు మనకు తెలియకుండా ఒక ఇటుక రాయి కూడా ఇటు తీసి అటు పెట్టరే, అటువంటిది ఇంత పెళ్లి జరుగుతుంటే కుటుంబం తెలియదు అంటున్నారు, ఏంటి, ఏం జరిగింది అని. సరే ఆ రోజు రిసెప్షన్ అయిపోయింది. రిసెప్షన్ అయిపోయినటువంటి తర్వాత అందరూ సంతోషంగా సమాధానంగా వెళ్ళారు. వెళ్ళినటువంటి తర్వాత అదే రోజు ఆ ఫస్ట్ నైట్ కూడా వీరు అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇరువురిని కూడా గదిలో పంపించారు. గదిలో పంపించినటువంటి తర్వాత వారు ఇరువురు కూడా మాట్లాడుకుంటూ ఉంటున్నారంట. మీరు నన్ను ఫస్ట్ మొదట చూడంగానే ఎందుకని ఓకే చెప్పేశారు, ఇలా మాటలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయనయ్యో చెప్పాడు. ఆయనవే చెప్పినప్పుడు ఈవిడ్ని అడిగాడు ఆయన, నా ఎన్ఆర్ఐ సంబంధం అనగానే మీరు ఇష్టపడ్డారా, లేకపోతే నా శాలరీ చూసి ఇష్టపడ్డారా, జాబ్ చూసి ఇష్టపడ్డారని ఈ మాటలు అడిగినప్పుడు ఆవిడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా హెయిర్ స్టైల్ అంటే బాగా ఇష్టం, బాగా జుట్టు ఉన్నటువంటి సినిమా హీరోలను కానీ వ్యక్తులను కానీ అభిమానించేదాన్ని, అలాగే మీ హెయిర్ స్టైల్ నాకు బాగా నచ్చిందని. ఆయన అలా తిరిగి ఫోన్ చూసుకుంటే ఆమె వెనక నుంచి వచ్చి, మీ హెయిర్ అంటే బాగా ఇష్టం, అందుకే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, ఫస్ట్ అటెంప్ట్లో ఓకే చెప్పానని ఆ హెయిర్ అలాగ పట్టుకున్నాను. అలాగ పట్టుకుని ఇలాగంటే అది విగ్గు ఊడి అమ్మాయి చేతిలోకి వచ్చేసింది. ఆ విగ్గు ఊడి అమ్మాయి చేతిలోకి రాగానే ఇంకా గట్టిగా కేకలేసింది. ఆయనకంత బట్టతల, ఆయనకి నెత్తి మీద జుట్టు లేదు. దెబ్బకి ఆ వ్యక్తి మీద అప్పటిదాకా ఉన్న ప్రేమ అన్ని పోయిక అసహనం వచ్చేసింది, ఏడ్చుకుంటా కిందకు వచ్చేసింది, పెద్దగా కేకలేస్తుంది, వాడు మోసగాడు, మనల్ని మోసం చేశాడు, ఎన్ఆర్ఐ సంబంధం అని మీరు కకృతి పడ్డారు, ఆ వ్యక్తితో నేను ఉండను, ఆ వ్యక్తితో నేను కాపురము చెయ్యను, జుట్టు లేని వ్యక్తి నాకు వద్దు అని ఇక ఆ మొదటి రోజు నుంచే ఇవన్నీ ఇబ్బందులు ఇరుకులు. అయితే ఆ కుటుంబంలో ఆ దెబ్బ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు సమాధానం అనేది లేకుండా వెళ్ళిపోయింది. వివాహమైన కుటుంబంలో ఎంత తేలిక చేసుకున్న క్రొత్తలో సమాధానము ఉంటుంది. కాపురం పాట పడేదాకా కొన్ని సమాధానాలు ఉంటవి కదా, కానీ ఆ కుటుంబంలో వివాహం అయిందన్న పేరే కానీ సమాధానం అనేటటువంటి దానికి అసలు తావే లే. అమ్మా పెళ్ళి అయిపోయింది, జుట్టుదేముంది, మంచి శాలరీ అన్న, నాకు జుట్టు లేని వ్యక్తి నాకు అవసరం లేనే
లేదు. నా డ్రీమ్ మొదటి నుంచి వేరు, నా కళలు వేరు, నా జీవితాన్ని పాడు చేయొద్దు, బలవంతంగా అక్కడికి పంపితే నేను సూసైడ్ చేసుకుంటాను, ఇటు తల్లిదండ్రులను బెదిరిస్తాం. చూడండి, మనము సహనముతో ఎదురు చూడకుండా, సహనముతో కనిపెట్టుకుని దేవుని యొద్ద నుండి నిర్ణయం తీసుకోకుండా మన జీవితాలలో ఇదేది డిసిజన్ తీసుకున్నా దానివల్ల నష్టమే కానీ లాభం అనేది పొందుకోలేం. అందుకనే దేని కొరకైతే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసామో, దేని కొరకైతే దేవుని సన్నిధిలో మనం వేడుకున్నామో దాని కొరకు మనం ఎలాగ ఉండాలి అంటే సహనముతో మనము కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2025వ సంవత్సరంలో సహనము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే రెండవది ఇంకా ఎలా కనిపెట్టుకుని ఉండాలంటే, రెండవది ఇంకా ఏ రీతిగా కనిపెట్టుకుని ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే, మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం జ్ఞాపకం చేసినట్లయితే అక్కడ ఒక మాటను ఆయన అంటూ ఉంటాడు. రెండవదిగా ఓపికతో మనం కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. విలాప వాక్యములు, ద బుక్ ఆఫ్ లామెంటేషన్ చాప్టర్ 3 3వ అధ్యాయం, విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనాన్ని కానీ చదువుకున్నట్లయితే అక్కడ ఆయన అంటాడు కదా, ఇదిగో ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది. ఒకటి సహనముతో కనిపెట్టుకోవాలి, రెండవదిగా ఓపికతో కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. మన జీవితాల్లో ఓపిక అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకు వచ్చినటువంటి బలహీనతల విషయంలో కానివ్వండి, లేదా మనం తలపెట్టినటువంటి పనుల విషయంలో కానివ్వండి, మొదలు పెట్టినటువంటి కార్యక్రమాల విషయంలో కానివ్వండి, ఓపిక ఉండాలి. చాలా సందర్భాల్లో చాలా మంది అంటూ ఉంటారు, వెళ్ళగానే పని అయిపోవాలి, అనుకోగానే జరిగిపోవాలి, మొదలు పెట్టగానే జరిగిపోవాలని. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, మనం ఏ రీతిగా కనిపెట్టుకుని ఉండాలంటే ఓపికతో మనం కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. ఓపిక అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ అంటున్నాడు కదా, నరులు ఆశ కలిగి ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది. మన జీవితాల్లో ఓపిక కలిగి ఉండాలి. రెండవదిగా ఓపికతో కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. మరి నిజమే కదా, బైబిల్ గ్రంథంలో ఓపిక కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 38 సంవత్సరముల నుండి కూడా ఓపికతో ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. He has been since 38 years onwards అన్నాడు. ఆయనకి ఎప్పటి నుండి బలహీనత ఉందంటే 38 సంవత్సరముల నుండి కూడా ఆయనకు బలహీనత అనేటటువంటిది ఉన్నదంట. దాని కొరకు ఆయన ఎలా ఎదురు చూస్తున్నాడంటే దాని కొరకు ఆయన ఓపికతో ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. 38 సంవత్సరముల నుండి కూడా బలహీనత వెంబడిస్తూ ఉన్నా, బలహీనత బాధిస్తూ ఉన్నా దాని కొరకు ఆయన ఎలాగ ఎదురు చూస్తున్నాడంటే ఓపికతో ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఓపికగా ఎదురు చూస్తే ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజున యేసయ్య మన దగ్గరికి దిగి రాబోతూ ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి ఆయన ఎదురు చూస్తూ ఉంటే వన్ డే జీసస్ కేమ్ టు హిమ్, ఆయన దగ్గరికి ఆయన వచ్చాడు. ఇదిగో నీవు బాగుపడాలనుకుంటున్నావా? అయ్యా, నా పరిస్థితి ఇది, ఇదిగో నాకంటే ముందు ఎవరొకరు బాగుపడిపోతున్నారు. ఇవన్నీ చెప్పినప్పుడు యేసు ప్రభువారు అతన్ని పరుపెత్తి అతన్ని పైకి లేవనెత్తాడు. మన జీవితాల్లో కూడా 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి ఎలాగైతే ఓపికతో కనిపెట్టుకున్నాడో దేవుడు జరిగించే కార్యక్రమాల కొరకు ఓపికతో కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. ఆ రోజు ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుండి వెళ్తున్నాను కదా, అక్కడే ఉంటున్నాను, పడి ఉంటున్నాను, ఎవడు పట్టించుకోవట్లేదు, ఎవడు సహాయం చేయట్లేదు. ఈ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైంది? ఆ ఒక్కరోజు వాడు వెళ్ళకుండా ఉన్నట్లయితే ఆ రోజు అతని జీవితంలో మార్పు వచ్చేది కాదు. ఎందుకంటే ఆ రోజే యేసు ప్రభువు అక్కడకు వచ్చాడు. ఆ ఒక్కరోజు వెళ్ళకపోతే ఏమైందిలే,
ఈ ఒక్కరోజు ఉండకపోతే ఏమైందిలే. మనలో కూడా కొన్నిసార్లు అనుకుంటాం, వారం వారం వెళ్తున్నా కదా, ఈ ఒక్క వారం వెళ్ళకపోతే ఏమైందిలే, ఈ ఒక్క ప్రార్థనకి వెళ్ళకపోతే ఏమైందిలే అనుకుంటూ ఉంటాం. ఆ వారం దేవుడు ఈ ఆశీర్వాదం మన కొరకు దాచి ఉంచాడు. అందుకనే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాలతో సమానము అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఎలా కనిపెట్టుకుని ఉండాలి అంటే ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి. ఆ వ్యక్తి పైకి లేచి నడవలేడు, పైకి లేచి తిరగలేడు, ఎదుగో పట్టించుకునేవారు లేరు. అయినా అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి? బాగుపడటానికంటే ఓపిక ఉంది. ప్రతిరోజు అంటుంటాడు, అరే ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళండి, సాయం చేయండి, ఆ కోనేటి పక్కన నన్ను పరుండి పెట్టండి. ఎందుకయ్యా, నీ వల్ల కాదు కదా అని గద్దించినా సరే, నా వల్ల అయినా కాకపోయినా నాలో ఓపిక ఉన్నంత వరకు కూడా నేను వెళతాను, తీసుకెళ్ళనని తీసుకెళ్ళమనేవాడు. ఒకానొక రోజున అతను ఓపికని చూసినటువంటి యేసయ్య వెతుక్కుంటూ ఆయన యొద్దకే వచ్చాడు. అందుకనే బైబిల్లో రాయబడిన మాట, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు అని. కాబట్టి మన జీవితాల్లో కూడాను ఇదిగో ఆయనిచ్చే దీవెన కొరకు కానీ, ఆశీర్వాదం కొరకు కానీ, ఆరోగ్యం కొరకు కానీ ఎవరైతే ఇదిగో ఓపికతో కనిపెట్టుకుని ఉంటారో వారు ఖచ్చితంగా వారి జీవితాల్లో మేలు పొందుకోబోతూ ఉన్నారు. జక్కయ్య కూడా అంతే, టకటకా నుంచి చెట్టు ఎక్కాడు. ఎక్కిన వెంటనే యేసు ప్రభువు అక్కడకు రాలా. ఎందుకంటే యేసు ప్రభువు వస్తుంటే ఆ క్రౌడ్ వెంబడిస్తా ఆయన ఆపుతా ఉన్నారు. ఈయన చెట్టు ఎక్కి పైన కూర్చుని ఉన్నాడు. అయినా యేసు ప్రభువు చెట్టు దగ్గరికి వచ్చే వరకు కూడా ఆయన ఓపికతో ఎదురు చూశాడు. ఆయన ఓపికతో ఉన్నాడు. చెట్టు ఎక్కి ఇంకా రాలేదు కదా, ఈ రోజు కాకపోతే రేపు చూద్దాంలే, రేపు కాకపోతే ఎల్లుండి చూద్దాంలే, ఆయన ఇక్కడ ఉంటాడు కదా, పోడ కదా అని అనుకోలేదు. ఓపికతో ఆయన ఎదురు చూశాడు. ఎదురు చూసినటువంటి ఆయన యొద్దకు యేసు ప్రభువు వచ్చాడు. వచ్చి ఆయనతోనే మాట్లాడుతున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరేవయ్యా, నేడు నీ ఇంట నుండవలసి ఉన్నది. కాబట్టి రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపిక చాలా అవసరం. ఒకటి సహనంతో కనిపెట్టుకోవాలి, రెండు ఓపికతో మనం కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే సాతాను చాలా విషయాల్లో కూడా తొందరపడేటట్లు, సిగ్గుపడేటట్లు, అవమానపడేటట్లుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు చూడండి, కొన్ని తప్పిదాలు, పొరపాట్లు మన ద్వారా జరిగినప్పుడు మనం తోటి వారితో అంటాం, అనవసరంగా ఆ రోజు నేను తొందరపడ్డాను, అసలు నా మనస్తత్వం అటువంటిది కాదు, నాలో స్వభావము లేదా ఆ రోజు ఏదో అలాగా జరిగిపోయింది. సాతానుగాడు ఏ రీతిగా తొందర పెడదామా, ఏ రీతిగా తొందరపాటు పనులు చేయిద్దామని చూస్తూ ఉంటాడు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఓపిక అనేటటువంటిది చాలా అవసరం. ప్రతి విషయంలో కూడా, ఇది పనుల విషయాల్లోనూ కానీ చివరికి మాట్లాడేటటువంటి విషయాల్లో కూడా ఓపిక చాలా ప్రాధాన్యమైనది. ఓపికతో మనము మాట్లాడేటటువంటి వారిగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రెండవదిగా మనం ఎలాగ కనిపెట్టుకుని ఉండాలంటే ఓపికతో కనిపెట్టుకోవాలి. సాతాను తొందర పెట్టాడని ఓపికను కోల్పోయి మనం ఏది చేసినా సరే 2025లో కన్నీరు గార్చాల్సి వస్తుంది, దుఃఖించాల్సి వస్తుంది. కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 25 25వ అధ్యాయం, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం చూడండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును కూడా సిగ్గు నొందడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. అక్కడ అంటున్నాడు కదా, నీ కొరకు కనిపెట్టుకునేటటువంటి వారిలో ఎవరును కూడా సిగ్గు నొందడు. ఈ రోజున దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఎవరైతే ఓపికతో కనిపెట్టుకుంటారో వారి అన్నడును కూడా సిగ్గుపడతామనేటటువంటిది వారి జీవితాల్లో ఉండదు అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మన జీవితాలలో ఇదిగో రెండవదిగా ఎలా కనిపెట్టుకుని ఉండాలి అంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది కదా, ఓపికతో కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. మరి అంత మాత్రమే కాదులే కానీ మూడవదిగా మరొక మాటను ఎలా కనిపెట్టుకుండాలో జ్ఞాపకం చేసి నా మాటలు ముగిస్తాను. మూడవదిగా ఇంకా ఎలా కనిపెట్టుకుని మనం ఉండాలి అంటే ఆయన అంటున్నటువంటి
మాట ఏమిటి అనగా, మరి నిరీక్షణ లేదా ఆశతో మనం కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి అంట. చూడండి, ద బుక్ ఆఫ్ రోమన్స్, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం చాప్టర్ 8 వర్సెస్ 19 అంటాడు కదా, ఆశతో తేరి కనిపెట్టుచున్నది అంటాడు. మూడవది ఎలా కనిపెట్టుకుని ఉండాలంటే, ఆశతో మనం కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. నిరీక్షణ కలిగి కనిపెట్టుకునే వారిగా. ఆశ నిరీక్షణ అనగా దాని అర్థం పొందుకుంటామన్నటువంటి నమ్మకము, ఎలాగైనా సరే మనం జీవితంలో అనుభవిస్తానన్నటువంటి నమ్మకము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మూడవదిగా మరి ఎలాగంటే, మనం ఒక నిరీక్షణ ఆశ కలిగినటువంటి వారిగా కనిపెట్టి ఉండాలి. దాని కొరకు ఒక ఆశ కలిగి ఉండాలి, దాని కొరకు ఒక నిరీక్షణ కలిగి ఉండాలి, ఒక కోరిక కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆయన అంటాడు కదా, నీతిమంతుల కోరిక ఆయన నెరవేర్చున్నాను. ఆయన అంటాడు కదా, నీ హృదయ వాంఛను నేను తీరుస్తాను అని. కాబట్టి ఒక ఆశ, ఒక కోరికను మనం కలిగి కనిపెట్టేటటువంటి వారిగా ఉండాలి. అపోస్తుల కార్యాల్లో 3వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పుట్టినది మొదలు కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి శృంగారం అనబడు దేవాలయం ఎదురు కూర్చుని ఉంటాడు. వాడి యొక్క ఆశ నిరీక్షణ ఏమిటి అంటే, రోజు అక్కడ కూర్చుంటే ఎంతో కొంత చిల్లర డబ్బులు వస్తాయని కాదులే కానీ, ఏదో ఒక రోజు ఎవరో ఒకరి ద్వారా స్వస్థత నాకు కలిగిద్ది. రోజు ఈ మందిరం కూర్చుంటే రోజు చిల్లర వస్తాయని కాదు, ఈ మందిరం ముందు కూర్చుంటే ఏదో ఒక రోజు నా జీవితంలో మేలు కలిగిద్ది, స్వస్థత కలిగిద్ది, ఎవరో ఒకరు వస్తారు, యేసు ప్రభువారి వలె స్వస్థత కార్యాన్ని నా జీవితంలో కూడా జరిగిస్తారని ఒక నిరీక్షణ, ఒక ఆశ అతనిలో ఉంది. రోజు వెళ్ళేవాడు, రోజు ఆ దేవుని ముందు కూర్చునేటటువంటి వాడు. కానీ ఒకానొక రోజున దేవుని సేవకులు అదే మందిరము గుండా వెళతా ఉన్నప్పుడు వారికి కనపడితే వారు అన్నారయ్యా, వెండి బంగారములు మా యొద్ద లేవు, వెండి బంగారములు మా యొద్ద లేవు. ఇది చూడండి, ఏమన్నది అది ఇచ్చారు. అతడు దేని కొరకైతే అన్ని సంవత్సరాల మందిరం ముందు కనిపెట్టుకుని ఉన్నాడు, ఆ కోరిక తీర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమె హల్లెలూయా. మనకు కూడా ఒక హృదయ వాంఛ, ఒక ఆశ, ఒక కోరిక కలిగి కనిపెట్టుకునేటటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఆ కోరికను ప్రభు తప్పకుండా కూడా నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. మీకా గ్రంథంలో అంటాడు కదా, 7వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు. చూడండి, అయినను సరే అనగా అనుకున్నటువంటి కార్యము ఆలస్యమైనను, అది ఇంకా నెరవేరకపోయినను, ఇంకా కుదరకపోయినను, ఒకవేళ నష్టం వచ్చినను, ఒకవేళ కష్టం వచ్చినను, ఒకవేళ బలహీనత వచ్చినను, ఒకవేళ శోధన వచ్చినను, అయినను సరే నేను ఆశ కలిగి యెహోవా కొరకు కనిపెట్టుకుందును. అదే అధ్యాయము 1వ వచనం చూస్తే మరి పరిస్థితి చాలా దారుణంగా ఉంటది. ఇదిగో ఆ పరిస్థితి అంతా పరిగేరుకున్న తర్వాత, వేసవి కాలంలో తర్వాత ఇంకా కొన్ని విషయాలు అంటాడు కదా, ఇదిగో ఆయన ప్రాణమునకు ఇష్టమైనది ఒక్కటి కూడా అక్కడ దొరకలేదంటాడు. అయినను సరే దేవుడు చేసే కార్యముల కొరకు నేను ఓపికతో, లేదంటే ఆశ కలిగి నిరీక్షణతో నేను కనిపెట్టుకుని ఉందును అంటున్నాడు. కాబట్టి మూడవదిగా ప్రియమైన దేవుని సంగమా, ఎలాగ కనిపెట్టాలంటే మనము నిరీక్షణ కలిగి కనిపెట్టుకునే వారిగా ఉండాలి. కొంతమందిలో నిరీక్షణ ఉండదు. ఎలాగుంటుందంటే వారి ఆలోచన, కొంతమంది ఉద్యోగం కొరకు సిద్ధపడతా ఉంటారు. ఉద్యోగం కొరకు సిద్ధపడి ప్రార్థన చేయండి, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఉద్యోగం కావాలంట. వాళ్ళు సిద్ధపాటు అయితే మంచిదే, ప్రార్థన చేయమంటే మంచిదే. వాళ్ళు వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే వాళ్ళు ఒక ఆశ ఉండదు, నిరీక్షణ ఉండదు. అక్కడ మనకన్నా పెద్ద గెట్టోళ్ళే వస్తారు, ఇది మనకు రాదు అన్న విధం వాళ్ళు ఉంటుంది. మనకన్నా గొప్ప చదువు చదివిన వాళ్ళే వస్తారులే, మనకన్నా వేరే వాళ్ళు వస్తారులే, ఇది మనకు సెట్ అవ్వదులే అనుకుంటా పోతాడు. అలాగే మళ్ళీ ఫైల్ ఊపుకుంటా ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే మనసులో ఉన్నదేంటి,
ఇది మనకు సెట్ కాదు, ఇది మనకు రాదు, మనకంటే పెద్ద చదువుల వాళ్ళు వస్తారు అక్కడికి అని ఏదేదో అనుకుంటారు. ఏది నీళ్ళ ఆశ ఏది? అరే దేవుడు నా కొరకు ఆయన చిత్తమైతే ఏదో ఒక ఉద్యోగమో ఏర్పాటు చేస్తాడు, నేను సెలెక్ట్ అవుతానన్న ఒక ఆశ, ఒక నిరీక్షణ ఏదో ఒక మూలన ఉండాలి కదా. ఆయన నమ్మిన వారిని ఆయనడు కూడా ఆయన సిగ్గుపడనివ్వడు, దేవుని చిత్తమైతే దేవుడు సహాయం చేస్తాడన్న నిరీక్షణ ఉండాలి కదా. నీలో ఉన్న నిరీక్షణ ఏంటి? మనకన్నా పెద్ద పోటుగాళ్ళు వస్తారు అడిగి, మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు వాళ్ళకి, ఈ ఉద్యోగం మనకి సెట్ కాదు అనుకుంటా నువ్వు వెళ్తున్నావు, అలాగే ఫైల్ ఊపుకుంటా తిరిగి ఇంటికి వస్తున్నావు. చాలా కార్యాల్లో కూడా అంతే, చాలా విషయాల్లో కూడా అంతే. ఒక ఆశ నిరీక్షణ లేదు, ఏదో ఒక రాయాస్త్రం తగిలితే తగిలింది, లేకపోతే లేదు అన్నట్టు ప్రయత్నం చేస్తారు. జీవితం కూడా అలాగే ఉంటది. కానీ దేవుని కార్యం కొరకు కనిపెట్టుకుంటున్న మనమట ఒక నిరీక్షణ కలిగి కనిపెట్టుకునే వారిగా ఉండాలి, ఆశ కలిగి కనిపెట్టుకునే వారిగా ఉండాలి. తప్పక దేవుడు నా కొరకు దీనిని సిద్ధపాటు చేస్తాడు, తప్పక దేవుడు నా కొరకు దీనిని ఏర్పాటు చేస్తాడని ఒక సిద్ధపాటును మన జీవితాల్లో కలిగి కనిపెట్టుకునే వారిగా ఉండాలి. అందుకనే అపోస్తులైన పౌలు సంఘంతో చెప్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, దాని కొరకు మనము కనిపెట్టుకుని ఉన్నాము అన్నాడు. ఎలా కనిపెట్టుకుని ఉండాలి? పరమ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఎలా కనిపెట్టుకుని ఉండాలంటే, పౌరస్థితి సంబంధమైన దీవెనల కొరకు అంటే, ఒకటి సహనముతో కనిపెట్టుకుని ఉండాలి, రెండు ఓపికతో కనిపెట్టుకుని ఉండాలి, మూడు నిరీక్షణతో మనం కనిపెట్టుకున్నటువంటి వారిగా ఉండాలి. మరి నిజమే, మన జీవితాల్లో మరి కనిపెట్టుకుని లేకపోయినట్లయితే దానివల్ల నష్టాలు వచ్చేస్తాయి. ఒక నిరీక్షణ కలిగి కానీ మనం లేనట్లయితే దానివల్ల నష్టపోయేది మన ఆత్మీయ కుటుంబ జీవితాలే. కనిపెట్టుకుని ఉన్నాడు కదంటే ఎలా కనిపెట్టుకోవాలంటే, ఒకటి సహనంతో కనిపెట్టుకోవాలి, రెండవదిగా ఓపికతో కనిపెట్టుకోవాలి, మూడవదిగా ఆశ కలిగి లేదా నిరీక్షణతో కనిపెట్టుకునే వారిగా ఉండాలి. అలా ఎవరైతే కనిపెట్టుకుంటారో వారందరూ కూడా వాగ్దాన ఫలితాలు పొందిన వారు, దీవెనను పొందిన వారు. అబ్రహాం ఆ రీతిగానే కనిపెట్టాడు, యాకోబు ఆ రీతిగానే కనిపెట్టాడు. బలహీనత వచ్చినప్పుడు యోబు కూడా అలాగే కనిపెట్టాడు. ఇరుకు ఇబ్బందులు అయినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప గొప్ప భక్తులు కనిపెట్టుకుని ఉన్నారు. దావీదు లాంటి గొప్ప మహావీరులు కూడా కనిపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి వలె మనము కూడాను సహనముతో, ఓపికతో, నిరీక్షణతో కనిపెట్టుకుని ఈ 2025వ సంవత్సరంలో ప్రార్థన నెరవేర్పు పొందాలని, అంత మాత్రమే కాదులే కానీ 2025వ సంవత్సరంలో అనుకున్న ఆరోగ్యం పొందుకోవాలని, 2025వ సంవత్సరంలో వాగ్దాన నెరవేర్పు అనుభవించాలని, 2025వ సంవత్సరంలో అనుకున్న కార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అట్టి మనసు మరి నిజంగా మనకు కలగ చేయనట్లుగా, అట్టి మనసుతో దేవుని కార్యాలు పొందుకున్నట్లు, అట్టి సహనాన్ని ప్రభు మనకు కలగ చేయునుగాక, అట్టి ఓపికను మనకు కలగ చేయునుగాక, అట్టి నిరీక్షణ ప్రభు మనకు కలగ చేయునుగాక, అట్టి ఆరోగ్యము ప్రభు మనకు కలుగు చేయునుగాక, అట్టి నెమ్మదిని ప్రభు మనకు కలుగు చేయునుగాక, అట్టి కృపను ప్రభు మనకు కలుగు చేయునుగాక, అట్టి దీవెన ప్రభు మనకు కలుగు చేయునుగాక, అట్టి ప్రార్థన ప్రభు నెరవేర్చునుగాక, అట్టి వాగ్దానం ప్రభు నెరవేర్చునుగాక. ప్రభు ఈ చిన్న వాక్య భాగమును దీవించునుగాక. తల వంచండి, ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. చెప్పబడినటువంటి వాక్యము నిమిత్తమై, విత్తబడిన వాక్యము నిమిత్తమై మనం అందరం కూడాను ఇదిగో ఏ రీతిగా కనిపెట్టుకుని ఉండాలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు బయలుపరిచినటువంటి ఇట్టి మాటలు మన జీవితాలలో ఇంకను మేలును గొప్ప కార్యాన్ని జరిగించినట్లు, అటువంటి మనస్సును ప్రభు మనకు కలుగ చేయనట్లుగా మనమందరం కూడాను ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు అయినటువంటి దేవా, నీ నామానికి వందనములు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ సమయంలో విన్నటువంటి వర్తమానం ప్రకారము అయ్యా